హలో ఆన్సీ, చెప్పమ్మా. ఏంటే 2 రోజులుగా ఫోనే చేయడం లేదు? పాపకు ఆరోగ్యం బాలేదమ్మా. అవునా? ఇప్పుడు బిడ్డకి ఎలా ఉంది? జ్వరం తగ్గిపోయింది కానీ జలుబుగా ఉంది. బాగా ఆవిరి పట్టిస్తే తగ్గిపోతుంది. అని ఎక్కడున్నాడు? వాడు ఇక్కడే ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి రూమ్లోనే ఉంటున్నాడు. వాడికేమైంది? ఏమోనే, అదేం నాకు తెలియదు. వాడికి నువ్వు ఫోన్ ఇవ్వమ్మా. ఉండిస్తాను. ఇంద్ర, ఆన్సీ మాట్లాడుతుందంట. ఏంట్రా, ఏమైంది? అదే ఏం లేదులే. ఏరా, తను కాల్ చేయలేదా? లేదు. నువ్వైనా తనకు కాల్ చేయొచ్చుగా. తను కాల్ చేసి ఒక 2 వీక్స్ ఉంటుందా? అదే తను వీసా పని మీద తిరుగుతూ ఉంటుంది, అందుకే కాల్ చేయలేదేమో. ఇంకేంటి విశేషాలు? ఇకేం లేదు, అమ్మ దగ్గర ఇస్తాను. ఆన్సీ, ఇంకేంటి విషయాలు? పాపకి ఆరోగ్యం బాలేదు, అదే రాయ్ వచ్చాడంటే రావడం లేట్ అవుతుంది అనుకుంటానమ్మా. ముందు బిడ్డకి ఆవిరి పట్టించు, త్వరగా తగ్గుతుంది. పెన్ డ్రైవ్ ఉందిగా? ఉంది. అని చూడేమో పెద్ద ఇళ్ళ చేస్తున్నాడు. హలో, చెప్పరా. తొందరగా మాటలు చాలించే పని కానివరా. ఏంట్రా? ఎక్కడికి వెళ్ళారా అందరూ? ఏమన్నా ఆగరా, చేశాను. అందరూ ఎక్కడికి వెళ్తున్నారా? ఏమైందిరా? నువ్వు రారా. రిలేషన్ మోసం చేసింది. దానికి ఆస్ట్రేలియాలో ఇంకోడున్నాడు, వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఆగరా అని ఎక్కడరా? వాడు పిచ్చి కప్పు మీద పొలాన్ని తిరుగుతున్నాడు మిట్ట మధ్యలో. పదండి. అని నేను చెప్పేది విను. ఆగు, ఆగరా. నీకేం చెప్పేది వదులు. ఊళ్ళో వాళ్ళ ముందు నా పరువు తీస్తున్నాడు వీడు. ఆ అమ్మాయి కోసం ఎలా చేస్తున్నావు ఏంట్రా? ఆపరా, ఆపండ్రా. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి.